ప్రజల తీర్పును శిరస వహిస్తామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని పేర్కొన్నారు. 10 ఏళ్లలో ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. తాము టెండర్ వేసిన పనులకు రోషం పౌరుషముంటే బీజేపీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టవద్దన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆపాలని రైతు బంధు పథకం తీసుకొచ్చామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అధికారంలో ఉన్నవారు మంచి పనులు చేస్తే స్వాగతిస్తామని, బెదిరింపులకు పాల్పడితే ఎదుర్కొంటామని చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో గెలుపోటములు సహజమన్నారు. మొన్న ఏదైతే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మరి 3వ తారీఖు నాడు తీర్పునిచ్చారో ఆ తీర్పును పూర్తిగా శిరస వహిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మరి నాయకులు, ప్రభుత్వాలు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో నేను దాన్ని పూర్తిగా శిరస వహిస్తున్నాను. మరి ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తీర్పును ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు అందరం కూడా కలిసి తీసుకొచ్చుకున్న తెలంగాణ మరి నిజంగా ఇవాళ ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో ఈ 9.5-10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకున్నాం.